అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం శ్రమల దినాలలో లేదా లెంట్ డేస్లో ఉన్నాం. అసలు ఈ 40 రోజుల ఉపవాస దీక్ష వెనుక ఉన్న మర్మమేంటి? యేసు ప్రభువు అరణ్యంలో 40 పగళ్ళు 40 రాత్రులు ఎందుకు ఉపవాసం ఉండాల్సి వచ్చింది? ఈరోజు ఈ వీడియోలో ఆ 40 సంఖ్య వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకుందాం. బైబిల్ ప్రకారం 40 అనేది ఒక పరీక్షకు, శకు లేదా మార్పుకు సంకేతం. నోవహు కాలంలో భూమిని శుద్ధి చేయడానికి 40 పగళ్లు వర్షం కురిసింది. మోషే దేవుని ధర్మశాస్త్రాన్ని పొందుకోవడానికి ముందు 40 రోజులు పర్వతం మీద దేవుని సన్నిధిలో ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమికి వెళ్లే ముందు 40 ఏళ్లపాటు అరణ్యంలో పరీక్షించబడ్డారు. యేసు ప్రభువు కూడా తన పరిచర్యను ప్రారంభించే ముందు అపవాదిని జయించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి 40 రోజులు ఉపవాసం ఉండి మనకు ఒక మాదిరిని చూపించారు. ఈ 40 రోజులు కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు, మనలోని చెడు అలవాట్లను వదులుకొని దేవునికి దగ్గరవ్వడానికి మనల్ని మనం సిద్ధం చేసుకునే సమయం. మత్తయి సువార్త 4:4లో యేసు చెప్పినట్లు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే గాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. ఈ లెంట్ దినాలలో మనం కూడా వాక్యం మీద ఆకలి కలిగి ఉందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మరిన్ని బైబిల్ మర్మాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.